అసలు మీ ఏంటండి వర్క్ అసలు ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎస్పీపీఏగా పనిచేశాను. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత డిఐజీపీఏ, ఐజీపీఏ, అడిషనల్ డీజీపీఏ, అట్లా పిఏగానే నా సర్వీస్ అంతా వెళ్ళిపోయింది అనమాట. ఓకే ఓకే. అక్కడ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ దగ్గర నుంచి చేసామన్నమాట. కరెంట్ ఉండేది కాదు, మోంబత్తి టైప్ రైటర్ మీద పెట్టుకొని చూసుకుని టైప్ చేసేవాళ్ళం రాత్రి 2-3 దాకా. ఓకే. చాలా కష్టపడ్డాం అప్పుడు. అంటే మేజర్ మీరే ఉంటారండి? మిగతా ఉంటారు, వేరే స్టాఫ్ కూడా ఉంటారు కానీ ఎస్పీకి దగ్గరగా ఉంటాం కాబట్టి ఎస్పీ మాకు చెప్తుంటాడు ఎక్కువ. ఓకే ఓకే. మేము వేరే వాళ్ళతో పని చేయించాలి, మేము పని చేయాలి. అచ్చా అచ్చా. అట్లా ఉండేది. వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది మీకు? చాలా చాలా ప్రెషర్ ఉండేది. ఈక్వల్ టు వాళ్ళ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో 15-20 ఇయర్స్ నుంచి పని వర్క్ ప్రెషర్ తగ్గింది. బట్ అప్పుడు అట్లా ఉండేది కాదు, విపరీతమైన ప్రెషర్ ఉండేది. అది కావాలంటే కావాలి, హెడ్ ఆఫీస్ పంపాలంటే రాత్రి 2 అయినా కూర్చొని చేయాల్సిందే అనమాట. నువ్వు సార్ నాకు పని ఉంది, అది నథింగ్ డూయింగ్, యూ డూ ఇట్ అండ్ గో అనే టైప్ అనమాట. అది అంత హెక్టిక్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాల ప్రయాణం ఏంటి? ఇది నిజామాబాద్ వరకు. ఓకే. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైందంటే లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళేవాడిని వాకింగ్కి. మా ఆఫీస్ దగ్గరే కదా, అక్కడ వెళ్తుంటే అక్కడ ఏపీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని బోర్డు కనిపించేది. ఏంటప్ప ఇది ఏపీ జూనియర్ ఆర్టిస్ట్ సినీ అసోసియేషన్ అని ఉంది ఏమిటి అని ఓ రోజు వెళ్ళాను అనమాట. మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళిన తర్వాత అంతా ఆర్టిస్టులు ఉన్నారు. ఏంటి మీరు ఏం చేస్తారు ఏమేంటే, సార్ మేము ఇట్లా జూనియర్ వేషాలు వేస్తుంటాం సార్, నిలబడేది మాకు డైలాగులు అవి ఇవ్వరు, నిలబడాలంతే, మాకు సరిగ్గా పిలవడం లేదు, ఎక్కడెక్కడ వేరే వాళ్ళని తీసుకుంటున్నారు, మాకు మెంబర్షిప్ ఉంది. అట్లాగా, ఎవరు దీనికి మీకు హెడ్ అంటే, ఎవరు లేరు సార్ హెడ్, మీరు రండి సార్, మీరు వచ్చి చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎవరో ఒకరు దొరకాలి. నేను వెళ్ళిన తర్వాత నేను సెక్రటరీగా వెళ్ళాను. విక్టరీ మధుసూదన్ రావు గారు ప్రెసిడెంట్, వి మధుసూదన్ రావు ది గ్రేట్ డైరెక్టర్, ఆయన దీనికి అసోసియేషన్ ప్రెసిడెంట్. ఓకే ఓకే. ఆయన జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నారా? జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పెట్టారు ఆయన. ఓకే ఓకే. డైరెక్టర్ కదా ఆయన అప్పటికే. ఓకే, అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉండేది. ఓకే ఓకే. అందులో ఆయన కమ్యూనిస్ట్ భావాలు కదా. ఓకే. సో ఇటువంటి అసోసియేషన్లు వాళ్ళు పైకి తేవాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. సో ఆయన దగ్గర వెళ్ళడం, మాట్లాడడం, ఇట్లా ఉందండి, వేరే వాళ్ళని తీసుకోవడం లేదు, వాళ్ళు మన వాళ్ళని తీసుకోవడం లేదు అంటే, ఆ సినిమా ఆపేయండి, మీరు వెళ్ళండి, ఏం పర్వాలేదు నేను చూసుకుంటా అన్నాడు. సో దాసనారాయణరావు గారు ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా వచ్చింది, ఆ సినిమా ఆపాం 2 days. ఏకంగా దాసనారాయణరావు గారు ఆపేసి, తెలియదు దాసరేంటో పెద్ద అని తెలియదు మనకి, ఆపడమే అంతే. వాళ్ళని తీసుకోవాలి కాదు. అసలు మిమ్మల్ని జనరల్ సెక్రటరీ ఎట్లా పెట్టారు? ఊరికే నా స్ట్రక్చర్ పర్సనాలిటీని చూసి. దానికి ఒక ఎలక్షన్ ఏదో ఉంటది కదా, అప్పుడు నా నామినేషన్ అంతేనా? అంతే. తీసుకున్నారు, ఎవరు వస్తారు చదువుకున్న వాళ్ళు దానికి. ఓకే ఓకే. రారు కదా, సార్ మీరు చూసుకోండి సార్, మీరు ఉంటే మాకు బాగుంటుంది. రోజు వెళ్ళేవాడిని, అట్లా వెళ్తూ లుక్ హీరోలు, అది చాలా కీరోలు, అది హీరోలు తెలియదు అప్పుడు హీరోలు అని, తర్వాత తెలిసింది. దాసరాజు ఎవరైనా అనుకుంటారు అందరికి. ఏమన్నారు? ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏపీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో వాట్ అన్నాడు, మీరు మా వాళ్ళని తీసుకోవాలి, మీరు ఎవరు అంటే వాళ్ళని తీసుకుంటారంటే, మీ వాళ్ళు ఎవరు, మా వాళ్ళ కార్డు ఉంది, కార్డు ఉండే వాళ్ళని తీసుకోవాలి. ఆయనతో గొడవ. బాగుంది. మా ప్రెసిడెంట్ ఎవరు తెలుసా మీకు? వి మధుసూదన్ రావు గారు. ఎవరు? విక్టరీ మధుసూదన్ రావా? అవునన్నా. ఓ చాలా పెద్దదే అసోసియేషన్. ఆయన వాళ్ళు మాట్లాడుకొని మరి యథాప్రకారం. ఓకే ఓకే. ఈయన ఆయనతో మాట్లాడిన వరకే పార్సారి అదేం ఆపొద్దు, మన వాళ్ళదేలే ఆ సినిమా అదే వి మధుసూదన్ రావు అన్నాడు. లోపాయి గారు ఒప్పందాలు ఆ మాట అనకూడదేమో కానీ తప్పదు. అలా ఉండేది. ఆ తర్వాత అసోసియేషన్ కూడా వదిలిపెట్టాను, నాకు పని ఎక్కువైపోయి అది కూడా వదిలిపెట్టి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఒక 2 years ఏమో ఉన్నా. 80 దాకా. 2 years అయినా పెద్ద సర్వీసే. 80 దాకా ఉన్నాను. 78 నుంచి 80 దాకా ఉన్నాను. ఓ ఎన్ని సినిమాలు మీరు మీకు స్క్వాడ్ కింద వెళ్ళి ఉన్నారా? స్క్వాడ్ హెడ్ నేనే స్క్వాడ్.
ఇంక లొకేషన్ మీద ఉండారు. ఎక్కడ షూటింగ్ అవుతుంటే అక్కడ పోవడం అక్కడికి వెళ్ళి, చేయడం అనమాట. హిందీ సినిమా అప్పుడు హిందీ సినిమాలు ఎక్కువ నడిచేవి ఇక్కడ, ఓకే. తెలుగు సినిమాలు తక్కువ, హిందీ సినిమాలు ఎక్కువ. అప్పటికి షిఫ్ట్ అవ్వలేదు కదా మెడ్రాస్ అదే నుంచి. షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి తెలుగు సినిమాలు తక్కువ. బట్ హిందీ వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు, ఆహా. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేవాళ్ళు. ఆ, ఆ, అన్నపూర్ణ స్టూడియోలోనే ఎక్కువ అయ్యేది. ఓకే ఓకే. సో ఆ సందర్భంలో ఆ డైరెక్టర్స్ వాళ్ళు చూసినప్పుడు కొన్ని రాజేష్ ఖన్నా, తర్వాత అతను ఎవరు ముఝే శక్తి దో అనే సినిమా, వినోద్ ఖన్నా, సంజీవ్ కుమార్, ఓకే, వీళ్ళతోటి యాక్ట్ చేయాల్సి వచ్చింది నేను. ఓకే. 78, 79 ఆ ప్రాంతంలో. ఓకే. ఆ తర్వాత ఇంక వద్దులే, ఊరికే ఆయాసం, అనవసరమైన ఆయాసం ఎందుకు ఇది అని చెప్పి ఆఫీస్లో కూడా పని ఎక్కువైంది కొంచెం. ఆ నిజామాబాద్ నుంచి వచ్చిన కొత్తల్లో అంత ఉండేది కాదు. ఓకే. తర్వాత పెరిగిపోయింది పని. ఇంకా వెళ్ళేవాడిని కదా, నా వల్ల కాదు, ఇంకా మీరు చూసుకోండి అని వేరే వాళ్ళని ఎవరో జనరల్ సెక్రటరీగా పెట్టేసి